దేవాదాయ శాఖ అధికారులపై వేటుపడింది. వివిధ ఆరోపణలతో 2 ఏసీలు, 3 ఈవోలను సస్పెండ్ చేశారు. అందులో ప్రైమ్ 9 ఎఫెక్ట్తో ఓ ఈవోపై సస్పెన్షన్ వేటుపడింది. జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఆలయ మాజీ అసిస్టెంట్ కమిషనర్లు గిరికృష్ణ, డబ్బుగుంట వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఆలయ భూముల్లో మైనింగ్ వ్యవహారంపై కందుకూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈవోలు జానకి ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాల తొలగింపు వ్యవహారంలో వింజమూరు గ్రహమల్లేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో మల్లికార్జున రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. మల్లికార్జున రెడ్డి వ్యవహారాన్ని ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తెచ్చింది. సొంత జిల్లా దేవాదాయ శాఖలో ప్రక్షాళన ప్రారంభించారు మంత్రి ఆనం. వాటికి ఆలయ భూముల్లో మైనింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి దేవాదాయ శాఖలో అధికారులపై వేటు పట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ ఆరోపణలతో 2 ఏసీలు, 3 ఈవోలు సస్పెండ్ అయినట్టుగా ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేస్తున్నట్టుగా లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే దేవాదాయ శాఖలో అనేక అవినీతి అక్రమాలు పాల్గొన్నటువంటి 5 మంది అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ఇప్పటికే ఉన్నత అధికారులు కూడా ఇటు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం దీంట్లో గమనిస్తే ఒకసారిగా కూడా ప్రైమ్ 9 ఎఫెక్ట్ తో ఓ ఈవో సస్పెన్షన్ కూడా అయినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే జొన్నవాడ కామాక్ష ఆలయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలు, అదేవిధంగా ఆలయ మాజీ అసిస్టెంట్ కమిషనర్లు గిరికృష్ణ, డబ్బుగుంట వెంకటేశ్వర్లు కూడా ఇటు జొన్నవాడ కామాక్షి ఆలయంలో నిధులు దుర్వినియోగంపై వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ప్రైమ్ 9 ఎఫెక్ట్ తో ఇటు మల్లికార్జున రెడ్డి ఎవరైతే ఈవో ఉన్నారో అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇంజమూరుకు సంబంధించినటువంటి నల్గొండ సంబంధించినటువంటి ఇంజమూరు గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయంలో పురాతనమైనటువంటి ఈ యొక్క శిలలను కూడా తీసేటప్పుడు దేవాదాయ శాఖకు అనుమతి లేకుండా వాటన్నిటిని కూడా మళ్లించి పక్కన పెట్టడంతో దాని మీద ప్రైమ్ 9 పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా వెలుగులో తీసుకొచ్చింది. ఈ వెలుగులో తీసుకొచ్చినటువంటి ప్రైమ్ 9 కథనాల ప్రకారం అప్పటి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మల్లికార్జున రెడ్డిని కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా కాసేపు క్రితం అధికారులు ఇటు లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరొకరు ఏదైతే ప్రధానంగా ఇటు కందుకూరుకు సంబంధించినటువంటి సెగ్మెంట్ లో ఇటు జానకితో పాటు ప్రసాద్ ను కూడా ఇటు సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆ అవినీతి పాల్పడుతున్నటువంటి ఈవోలను కూడా సస్పెన్షన్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఆ శాఖలో ఒక ప్రక్షాళన అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సొంత జిల్లా దేవాదాయ శాఖలో ఇప్పటికే ఇటు ఆనం రామనారెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఉన్నటువంటి జిల్లాలోనే ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఈవోస్ ఉన్నారో దేవాదాయ శాఖ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ కాసేపు క్రితం ఇవ్వడం జరిగింది. మొత్తానికి 5 మంది వరకు కూడా సస్పెన్షన్ క్లియర్ అయ్యారు. ఈ 5 మందికి సంబంధించినటువంటి ఒకరు ఇటు ఎవరైతే వింజమూరుకు సంబంధించినటువంటి గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క శిలా విగ్రహాలను కూడా పురాతన విగ్రహాలు తీసేటప్పుడు అనేక నియమ నిబంధనలు అయితే ఉంటాయి. ఆ నియమ నిబంధనలు కూడా పాటించకుండా వాటన్నిటిని కూడా పక్కన పెట్టడం, దాంట్లో కొంతవరకు కూడా అటు గ్రామస్తులు ఎవరైతే పైన అధికారులకు కూడా ఇంటిమేట్ చేయడం, దాన్ని ప్రైమ్ 9 పూర్తి స్థాయిలో కూడా ప్రసారాలు చేయడం పట్ల ఈ ఈవోను కూడా మల్లికార్జున రెడ్డిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులపై ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కడప నగరపాలక సంస్థల